ప్రపంచంలో ఎవ్వరు నోట్లో విన్నా ఆ రచయిత పేరే వినిపిస్తుంది. ఈ ఆనందం చాలా ఉందండి. చాలా దగ్గర పంచుకుంటూ వచ్చాను, అయినా తరగట్లేదు. మీదే నేను ఆనందం అని అడగలేదు. అవును, మీరు భోజనం చేసి ఎన్నాళ్ళు ఏందని అడిగింది. ఆ ఆనందంలోనే భోజనం. ఫ్యాన్స్ గుండెల్లో ఫిరంగి మోతని అవును, అది అక్షరాల నిజమైపోయింది. అవును. చంద్రులో ముక్క చారిందది నక్క. పాటని నేను 100 రాయొచ్చు కాక పాట 1000 చేసింది మాత్రం రామచంద్ర సార్. అంటే ఎంత శ్రమిస్తున్నాడు ఆయన. మొన్న ఆ కొండల్లోకి వెళ్ళి చూశారు కదా. అవును, చిన్నపిల్లలు ఆ ప్రపంచం అంటే ఏంటో తెలియదు. ఆ సౌండింగ్ ఎలా వెళ్ళింది దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రెహమాన్ గారు. చాలా సింపుల్ ట్యూన్ చేసాడు కానీ చాలా హాంటింగ్ ట్యూన్ చేశారు. చాలా ఎవరితో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేశారు ఈ పాటలో? బుచ్చిబాబుతోనా రెహమాన్తోనా? బుచ్చిబాబు గారే ఆబ్వియస్ గా. నేనంటే ఆయనకి ఇష్టం ఆ సమయంలో. ఇలా కార్ డోర్ తీసేసరికి అక్కడ వంకాయలు నిగ ఆడు కనిపించాయి. ఏం తిన్నావో కాయాదుంప నీ అవ్వారం వరద ముంప అని అక్కడ వచ్చింది. నేను చిరంజీవి గారు నేనేమనుకున్నా, ఈ పాట విని కనీసం ఇప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తే బాగుంది నాకు. ఇప్పుడు కోరిక నిజంగా ఉంది సార్. అంటే ఆయన్ని కలవాలి. ప్రయాణంలో మీకు అర్థమైన విషయం ఏంటి? మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఏదైనా ఈజీగా రాదన్నది ఫస్ట్ అర్థం అవుతుంది. కవి ఎక్కడ లొంగిపోతాడంటే ఈ చప్పట్లకి లొంగిపోతాడు. చెప్పట్లేరా? ఎలా గెటన్ అయ్యారు బాలాజీ గారు? ఇక్కడ ఇండస్ట్రీలో నా భుజం మీద చేసిన వాళ్ళు ఎవరు లేకపోయినా నా భుజం తట్టి పంపించే వాళ్ళు ఇంట్లో ఉన్నారు. అది నాకు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు ఇండస్ట్రీలో ఎట్లా రెస్పాన్స్ వచ్చిందండి? నేను అనుకున్న స్థాయిలో నాకు ఫోన్స్ రాలే ఇప్పటికి కూడా. కానీ యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండి. ఎందుకో చెప్తున్నా, ఆడలేదు, మగ లేదు, ముస్లిం లేదు, ముత్క లేదు, ఈ దేశం లేదు, ఆ దేశం లేదు. వెస్టిండీస్ వాళ్ళు చేసిన, కరేబియన్స్ చేసిన డాన్స్లు ఉన్నాయి రీల్స్ లో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నా ప్రోగ్రాంలో చాలా మంది గొప్ప మహానుభావులు వచ్చి ఇంటర్వ్యూ చేయడం అన్నది మీ అందరికీ పరిచయమైన విషయమే. ఇప్పుడున్న ఈ గెస్ట్, ఈ స్పెషల్ టచ్కి 100కి కోటిపాళ్ళు సూట్ అయ్యే గెస్ట్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన రాసిన ఈ మధ్య చంద్రుల్లో ముక్క పెద్దిలో పాట రామ్ చరణ్ మీద షూట్ చేసింది, రెహమాన్ సంగీతపరిచింది అండ్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో ఆ పాట ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఉప్పెనలా కమ్మేసింది మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటిని. ఆ పాట రాసిన రచయిత ఈ రోజున ప్రపంచంలో ఎవ్వరు నోట్లో విన్నా ఆ రచయిత పేరే వినిపిస్తుంది. అతని ఒరిజినల్ పేరు మంగు వెంకటరమణమూర్తి, బట్ ఎలియాస్ బాలాజీగానే అతను అందరికీ పరిచయం, పరిశ్రమలో కానీ పబ్లిక్లో కానీ. కాబట్టి అటువంటి గెస్ట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా పర్సనల్గా చాలా గర్వంగా ఉంది. మీ అందరి తరఫున ఆయన్ని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బాలాజీ గారు. నమస్తే సార్. మిమ్మల్ని వెంకటరమణమూర్తి అని పిలవాలా, బాలాజీ గారు అని పిలవాలా? ఇప్పుడు నడిచే పేరు బాలాజీ గారు, బాలాజీ గారు. అదే రెండు ఒకటే కదా, వెంకటరమణమూర్తి బాలాజీ రెండు. ఆయన కోపం రాకుండా మార్చింది ఏదో ఈ నక్షత్ర ప్రోద్బలంతో. ఓహో, వెంకటరమణమూర్తిని ఏదో బీ బూ అనేది పెట్టమంటే ఉత్తరాషాఢ నక్షత్రం, వెంకటరమణమూర్తిని మారిస్తే మళ్ళీ ఆయనకి పెద్ద ఆయన కోపం రాకుండా బాలాజీని పెట్టి, బాలాజీ ఆయన పేరే, ఇంకో పేరు పెట్టుకున్నారు. అంతేనా? అంతే. అంటే మీరు జాతకాలు గట్టి బాగా నమ్ముతారేంటి బాలాజీ గారు? కొంచెం నమ్ముతారు. ఓకే. సో మీకు జాతక రీత్యా వచ్చిందా ఈ సక్సెస్? మీ టాలెంట్ పరంగా వచ్చిందా ఈ సక్సెస్? అంటే ఏం చెప్తారు? అన్నీ కలిసి వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక్కరోజు చేసే ప్రయత్నం కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు అయింది నేటికి. 18వ సంవత్సరంలో ఈ అంటే రాశాను, చాలా హిట్స్ రాశాను.
అవును But మీరు ఇప్పుడు పెద్దది పడింది. అవును నాగార్జున గారికి రాశారు, నాని గారికి రాశారు, మంచి hit. అల్లు అర్జున్ గారికి, అల్లు ప్రభాస్ అర్జున్ గారికి, కి ఆర్య 2లో ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ లో రాశారు. అలాగే రీసెంట్ బంగారాజు, నాగచైతన్యది చాలా రాశాను. 400 పాటలు రాశాను. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇవన్నీ ఈ ప్రయాణంలో మీకు మీకు అర్థమైన విషయం ఏంటి, మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? అంటే ఏదైనా ఈజీగా రాదన్నది ఫస్ట్ అర్థం అవుతుంది. మ్మ్. అంటే ఏదో పాటల రచయితగా వితౌట్ ఎనీ నాలెడ్జ్, అంటే మనం వితౌట్ నోయింగ్, తెలియకుండా వచ్చాను ఇక్కడికి. అంటే కవి హృదయం నాలో ఉంది, కానీ నన్ను సాధారణంగా ఆహ్వానించే వాళ్ళు ఎవరు ఉంటారో లేదో అన్నది నాకు తెలియదు. రియల్లీ ఐ డోంట్ నో. అంటే పాట ఎలా రాయాలి, ఎవరిని అడగాలి, ఇవన్నీ క్వశ్చన్సే ఓవరాల్గా. అన్ని ప్రశ్నలే. ఇక్కడ ఎవరిని వెళ్ళి అడగాలి, అసలు పాట ఎలా రాయాలి ఫస్ట్, అంటే ఎలా సందర్భం ఇస్తారా లేకపోతే ట్యూన్ ఇస్తారా, అవి కూడా తెలియదు. ఎవరిని కలవాలి అది కూడా తెలియదు. తెలియకుండా అంటే నేనేంటంటే అప్పుడు ఆ టైంలో 2008 ఆ టైంలో ఉద్యోగం చేసేవాడిని కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్గా. ఇక్కడే మన కొన్నాళ్ళు వైజాగ్లో చేశాను. అంటే ఇక్కడ హైదరాబాద్లో చేసి అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో చేసేవాడిని, ఫ్రెండ్ నేను ఏదో షాప్లో అలాగే. ఆ తర్వాత ఈ పాటల కోసం ప్రయత్నం మొదలుపెట్టా. అంటే ఎలా చేయాలి ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి ఏంటి, ఎవరిని అడగాలి, పాట ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్నది ముందు నేర్చుకోవడానికి 1 సంవత్సరం తిరిగా, 2007 ఆ టైంలో. అంటే ఫలానా ఒక దర్శకులు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, తర్వాత హీరో ఇమేజ్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకొని తర్వాత ఆ ట్యూన్ వచ్చాక వాడు చెప్పిన సందర్భంలో మన మాటలు పెట్టాలి అన్నది తెలుసుకున్నా ఫస్ట్ 1 సంవత్సరంలో. ఓకే. ఆ తర్వాత సరే ఇంక దర్శకుల్ని కలవాలా, మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలా, ఇది మళ్ళీ $1 million క్వశ్చన్. దర్శకులు అయితే మనకి అపాయింట్మెంట్ ఇస్తారా, కలుస్తారా, అసలు మీకు ఏం రాసావని అడిగితే నేనేం రాయలేదండి, రాయడానికి వచ్చాను చెప్పాలి. ఇలా ప్రయత్నాల్లో ఫస్ట్ నేను తిరిగాను, చాలా తిరిగాను. తర్వాత ఏదో సందర్భంలో ఒక ఆఫీసులో వెళ్ళి బయటికి వెళ్తే, మీరు పాటలు రచయిత అని ఎవరో అడిగితే, అవునండి పాటలు రాస్తానంటే, అయితే పక్కనే ఇక్కడ ఆఫీస్ ఉంది, జగడం ఆఫీస్, సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, దాంట్లో ప్రకాష్ గారు అని ఒక ఆయన ఉంటారు, అతనికి పాటలు బాగా ఇష్టం, తోలేటి ప్రకాష్ అని నా ఇష్టం సినిమా చేశారు డైరెక్టర్. అవును అవును. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అందరికీ తెలియదు, ఒక బ్యాగు, జేబులో పెన్నులు పెట్టుకుని కవిలాగా ఏంటంటే ఆయన పాటలు రాస్తారా అంటే, అవును సార్ అన్న. ఏం రాశారంటే, ఇంకేం రాయలేదు సార్ అన్న. ఏం రాయలేదా, సరే అంటే ఎలా మరి రాద్దాం అనుకుంటున్నారు, రాయలేదు అన్నారు కదా. అంటే మీరు ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి సార్, రాస్తాను పాట అన్నాను. అంటే ట్యూన్ లేకుండా, అయితే నేను సిచ్యువేషన్ చెప్తాను, మీరు ఇక్కడ కూర్చొని 1 గంటలో పాట రాయగలరా పల్లవి వరకు అని అన్నాడు. పల్లవి వరకు అంటే అలాగే సార్ రాస్తాను. అప్పుడు ఆయన సినిమాకి కో డైరెక్టర్ ఏదో, జగడం సినిమాకి సుకుమార్ గారి డైరెక్షన్లో, బట్ ఆయన వేరే ఎక్కడో ఏదో కథ ఇచ్చి ఉన్నారు. ఆ సినిమా కోసం నాకు సిచ్యువేషన్ చెప్పారు. చెప్తే నేను పక్కనే కూర్చొని 15 గంటలో రాశా పల్లవి. అంటే ఏదో నా ఊహకి తగ్గింది, నేను ఏదో రాసి సార్ ఒక పల్లవి, ఒక చరణం కూడా రాశా. ఓకే. అంటే అది ఎలా జరిగిందో, అది చాలా దాన్ని ఏమంటారు, మాయలా జరిగింది. నేనేమన్నా ఫస్ట్ నేను ఇంప్రెస్ చేయాలి, నాకు కొద్దిగా ఈ సాహిత్యంలో కొంచెం పట్టుండబట్టి, సార్ చరణం పల్లవి మామూలుగా ఉంటుంది, చరణం బ్రెత్లెస్ చేశానండి, అంటే ఆపకుండా పాడితే బాగుంటుంది, ఇది మీరు చెప్పినట్టు. ఆయన ఏం చెప్పాడు, ఒక అమ్మాయిని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అమ్మాయిని ఇలా చూడగానే, ఇలా పాస్ అయిపోతుంది, ఇలా చూడగానే అమ్మాయి గురించి వర్ణించాలి. అంటే అలా పాస్ అయిపోతుంది దానికి, లేకపోతే ఎదురుగుండా వచ్చి పాస్ అయిపోయిన దాన్ని గురించి ఏం చెప్తాం అనేదంటే, నేను ఏదో కోకొల్లలో అన్నీ ఆలోచించి రాశాను అనమాట. దాంట్లో చరణం కొంచెం తమాషాగా ఉంటుంది, గమ్మత్తుగా రాశా. అమ్మాయిని ఇలా చూశాడు, అది పాడి వినిపిస్తుంది ప్లీజ్.
గాలమేయు కోల కళ్ళు గాజు బొమ్మ లాంటి ఒళ్ళు మల్లె మొగ్గ లాంటి ముక్కు మిస్సు యూనివర్సు లుక్కు సుబ్బలక్ష్మి గారి గొంతు అష్టలక్ష్మి ఆమె సొత్తు సత్యభామ లాంటి సొగసు అమ్మ లాంటి మంచి మనసు తిరిగి చూస్తే ఒక్క మాట తిరగమూత పెట్టినట్టు ఎదురు పడితే ఉన్న చోట తిరుపతిళ్ళి వచ్చినట్టు నాన్నలాంటి నేచరు నందికొండ ఫీచరు స్టేట్ బ్యాంకు ఓచరు నాకు ప్రేమ కోచరు అలకలో అరుపులు మెలికలో మెరుపులు కులుకులు తళుకులు చమకులు ఝలకులు ఇలా ఆగుతాడు. ఇది బ్రెత్లెస్ అండి అని చెప్పా. ఆయన వెంటనే చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయన వెంటనే ఏదో మీలాగే చప్పట్లు కొట్టి ఎవరైనా కొట్టాల్సిందే. అంటే ఆయన అర్థం కాదండి ఇప్పుడు నేను గంటలని చెప్తే మీరు 20 నిమిషాల్లో వచ్చారేంటాను. అంటే పాట రాసేద్దామని ఉత్సాహంలో స్టార్టింగ్ కదా, చాలా అదే ఆవేశం, ఆవేశంలో ఉన్నాను సార్ రాసిచ్చారంటే వెంటనే టక్కున లోపలికి వెళ్ళారు ఆయన. ఏంటి ఏం చేస్తారని అలా నించొని ఉన్నా. లోపలికి వెళ్ళి ఒక 5,000 రూపాయలు తీసుకొచ్చి నా జేబులో పెట్టి, ఇది మీకు అడ్వాన్స్, ఈ పాట మీరే రాస్తున్నారు, మీరు పాడిన పాట చూనే కూడా మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తాను, రెండో చరణం కూడా రాసేయండి అని చెప్పేసాను అనమాట. అది నా మొట్టమొదటి ఇది. అలా రెండోది అంటే 2 చరణాలు ఒక అమ్మాయిని చూడగానే ఏంటి వర్ణిస్తాము అన్నదానికి రాసిందనమాట. పల్లవి 2 చరణాలు రాశాను. ఆ పాట ఫస్ట్ నా స్టార్టింగ్ సాంగ్ అది. అదే ఇజాక్యులేషన్ అంటారు కదా, మనం చూడగానే మన నుంచి వచ్చే ఒక పోరింగ్, ఒక స్పిల్ ఓవర్, అంతే అంతే. అది మీ ఆ స్టాంజాలో పర్ఫెక్ట్ గా ఉంది. అవును అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.